అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆచార్య సిసి. ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్లో పేపర్ 2లో ఒక భాగమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనికి ముఖ్యంగా 75 మార్కుల వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేజర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మనకి గుర్తుకొచ్చేది కొత్తగా వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏ విధమైన ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయా, ఇవన్నీ కూడా మనం దానిలో కేటగరైజ్ చేసుకుంటాం. సో ఆ విధంగానే సైన్స్ అండ్ టెక్నాలజీలో మొదటగా మనము బయోటెక్నాలజీ గురించి తెలుసుకోవచ్చు. బయోటెక్నాలజీ అంటే కణాల గురించి లేదా ఏదైనా ఒక బతికి ఉన్న జీవికి సంబంధించి, ప్రాణం ఉన్నటువంటి జీవికి సంబంధించి దాని యొక్క డిఎన్ఏలో మార్పులు కానీ, దానికి వచ్చేటువంటి దాన్ని డెవలప్మెంట్స్కి సంబంధించి కానీ మనం బయోటెక్నాలజీలో చదువుకోవచ్చు. రీసెంట్గా చూసుకున్నట్లయితే క్లోనింగ్ కావచ్చు, అదేవిధంగా క్లోనింగ్ అవ్వచ్చు లేదా డిఎన్ఏ మోడిఫికేషన్ అవ్వచ్చు, క్యాన్సర్కి సంబంధించి క్యూర్ చేయడం కోసము కొన్ని టెక్నాలజీస్ రావడం జరిగింది. అదేవిధంగా జన్యు పరివర్తనకు సంబంధించి కొన్ని వ్యాధులను నిర్మూలించడానికి కూడా ఇది యూజ్ చేస్తారు. అదేవిధంగా పంటలకు సంబంధించి పంటలలో నాణ్యతను పెంచడం కోసం కూడా బయోటెక్నాలజీలో రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. సో దీని అంతటికి సంబంధించి కూడా బయోటెక్నాలజీలో మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారనేది తర్వాత మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీ అనగా ఏంటంటే చిన్న చిన్న సూక్ష్మ పదార్థాన్ని మనం నానో పార్టికల్స్ తీసుకుంటాం అనమాట. ఈ నానో పార్టికల్స్ని డెవలప్ చేసి ఏ విధమైనటువంటి మెడిసిన్స్ తయారు చేయటమో లేకపోతే యూసేజ్ పరికరాలు తయారు చేయటమో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట, నానో పార్టికల్స్ యొక్క ఉద్దేశము. సో నానో పార్టికల్స్ని మనం రీసెంట్గా చూస్తే ఫర్టిలైజర్స్ని స్ప్రే చేసేందుకు కానీ, ఫర్టిలైజర్స్ని కూడా నానో పార్టికల్స్లో జస్ట్ మనము పంట మీద చల్లితే అవి లీవ్స్లో కానీ కాండాల్లో కానీ ఇంకుడుకు పోయి సో అది డెవలప్ చేస్తుంది. అదేవిధంగా మెడిసిన్స్ని మన బాడీలో ఆపరేషన్ చేయకుండానే మన బాడీలోకి తీసుకువెళ్ళేందుకు కూడా ఈ నానో టెక్నాలజీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ. డిఫెన్స్ టెక్నాలజీ అనగా ఏంటంటే ఆయుధాలకు సంబంధించి కానీ, మిజైల్స్కి సంబంధించి కానీ ఒక యుద్ధం వస్తే దానికి సంసిద్ధమై ఉండటానికి ప్రతి దేశం కూడా తన సైనిక సామర్థ్యాలను పెంచుకోవడానికి ఈ డిఫెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ఉదాహరణకు బ్రహ్మోస్ అవ్వచ్చు, రాఫెల్ జెట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. సో మనం డీటెయిల్గా డిఫెన్స్ టెక్నాలజీలో ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుంటే దానిలో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే బ్రహ్మోస్ యొక్క రేంజ్ ఎంత లేదా నాగ్ యొక్క రేంజ్ ఎంత, ఇవన్నీ అది ఎయిర్ టు ఎయిర్ మిజైలా లేదా ఎయిర్ టు సర్ఫేస్ మిజైలా లేకపోతే సీ టు సర్ఫేస్ మిజైలా అనేది కూడా మనము క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. దాని యొక్క డైరెక్షనల్ వే పర్పెండిక్యులర్గా ఉందా లేకపోతే డైరెక్షనల్గా ఉందా, డైరెక్షన్ని చేంజ్ చేసుకోగలదా లేదా టార్గెట్ని ఒకసారి ట్రిగర్ నొక్కేసి వదిలేసేదా లేకపోతే మధ్యలో ఎజెక్ట్ చేయడానికి కానీ లేదా మధ్యలో దాన్ని ఆపడానికి కానీ అవకాశం ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది. తర్వాత స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీ అంటే మనందరికీ చాలా ఇంట్రెస్ట్ అయినటువంటిది స్పేస్ అన్నమాట. ఎందుకంటే అక్కడ ఏముందనేది మనకు తెలియదు. మనిషి యొక్క గుణం ఏంటంటే ఏదైతే తెలియదో దాన్ని తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్పేస్ టెక్నాలజీ మీద ఎక్కువ అమౌంట్ మనోళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. నాసా కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, మన ఇండియా కావచ్చు. సో దానికి సంబంధించి స్పేస్ టెక్నాలజీ అంటే ఏంటి, దానిలో వచ్చినటువంటి కొత్త వినూత్న పరికరాలు ఏంటి, లేదా తీసుకున్నటువంటి మిషన్స్ ఏంటి, చేపట్టబోయే మిషన్స్ ఏంటి, చేపట్టిన మిషన్స్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, ఆ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ స్పేస్ టెక్నాలజీలో మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది.
తర్వాత ఐసిటి అంటే కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా కంప్యూటర్ తోటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవాల్వ్ అవడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దానిలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, సూపర్ కంప్యూటర్ ఏంటి, లేదా ఫస్ట్ వాడిన కంప్యూటర్స్ ఏంటి, లేదా ప్రజెంట్ వాడుతున్న కంప్యూటర్స్ ఏంటి, దానిలో వాడేటువంటి చిప్స్ ఏంటి, ర్యామ్, ఇవన్నీ కూడా మనకి ఇందులో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా మనం ఇందులో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ గురించి క్వశ్చన్స్ అడగవచ్చు, లేదా సైబర్ థ్రెట్స్ అంటే ఏంటి, మాల్వేర్ అంటే ఏంటి, లేదా ట్రోజన్ హార్స్ అంటే ఏంటి, ఇవన్నీ వైరసెస్ అనమాట. మాల్వేర్, ట్రోజన్ హార్సెస్ ఇవన్నీ కూడా వైరసెస్. ఏదైనా ఒక లింక్ పంపించి దాన్ని క్లిక్ చేయడం వల్ల మన సిస్టంలోకి వైరస్ అనేది ఇంజెక్ట్ చేస్తారు. సో ఏదైనా పిక్చర్ పంపించి దాన్ని క్లిక్ చేయడం వల్ల కూడా మనకి వైరస్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. సో ఇవి మనం కంప్యూటర్ టెక్నాలజీలో తెలుసుకుంటాం. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే మనకి సిలబస్లో ఇచ్చినట్లు ఎనర్జీ మేనేజ్మెంట్ లేదా ఎనర్జీ వచ్చేసరికి వాటర్ ఎనర్జీ ఉంటుంది, అదేవిధంగా విండ్ ఎనర్జీ ఉంటుంది, అదేవిధంగా మనకి శాస్త్రీయ శక్తి ఉత్పాదకలు బొగ్గు నుంచి కూడా మనము పవర్ని తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా దాన్ని రెన్యూవల్ ఎనర్జీ ఉంటుంది, సోలార్ ఎనర్జీ ఉంది, అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ పార్ట్లో మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. రీసెంట్గానే సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేశారు రాజస్థాన్ ఎడారిలో. సో ఆ విధంగానే గుజరాత్లో అవ్వచ్చు, లేదా కేరళలో అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ రిసోర్సెస్ కింద వస్తాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీటిలో. ఆ కరెంట్ అఫైర్స్ని కూడా వాళ్ళు అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అన్నమాట. అంటే కొత్తగా వచ్చిన స్పీసీస్ గురించి కావచ్చు, లేదా ఎక్స్టింక్ట్ అయిన స్పీసీల గురించి, లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి, న్యాచురల్ పార్క్స్ గురించి, బయోస్పియర్ రిజర్వ్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా స్పీసీస్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో వచ్చే క్వశ్చన్స్ కూడా మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత ఎకోసిస్టమ్ ఆర్ ఎన్విరాన్మెంట్. పర్యావరణం, దానికి అది పాడైపోవడానికి గల కారణాలు, దాన్ని డెవలప్ చేసుకోవడానికి మనం ఏ విధంగా చేయాలి, ఏఫారెస్టేషన్ అంటే ఏంటి, డీఫారెస్టేషన్ అంటే ఏంటి, అర్బన్ ప్లానింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ ఎన్విరాన్మెంట్లో చదువుకోవచ్చు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్లో బేసిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. బయోమ్ అంటే ఏంటి, బయోస్పియర్ అంటే ఏంటి, ఎకోటోన్ అంటే ఏంటి, ఎకో లైన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో చూసుకోవచ్చు. దాంతోపాటుగానే మనకి ఎన్విరాన్మెంట్లో ప్రోటోకాల్స్ ఉంటాయి. సో క్యోటో ప్రోటోకాల్ కావచ్చు, నయోగా ప్రోటోకాల్ కావచ్చు, లేదా ప్యారిస్ సమిట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో వస్తాయి. దీంతో పాటుగా క్లైమేట్ చేంజ్, ఇది ఎన్విరాన్మెంట్లో పార్టే, బట్ క్వశ్చన్స్ మేజర్ అడిగే ఛాన్స్ ఉంది క్లైమేట్ చేంజ్ గురించి. క్లైమేట్ చేంజ్కి గల కారణాలు ఏంటి, ఎందుకని ర్యాపిడ్గా మనకి హీట్ అనేది పెరుగుతూ ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ అన్నమాట. సో అదేవిధంగా కార్బన్ ఎమిషన్ గురించి, కార్బన్ సింక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి క్లైమేట్ చేంజ్లో అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్లో పార్టే అది. సో క్లైమేట్ చేంజ్ గురించి ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి మనము. క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో సిఎఫ్ఈస్ ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయన్నమాట. దీంతో పాటుగా వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ మనకి వ్యర్థ పదార్థాలని ఏ విధంగా రీసైకిల్ చేయొచ్చు, అదేవిధంగా వాటిని ఎలా అయితే పర్యావరణానికి కాలుష్యం కాకుండా చూసేందుకు మనం ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు, లేదా ప్రజెంట్ ఏ విధమైన ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్లోకి వస్తాయి. వీటితో పాటుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అదేవిధంగా సమిట్స్,
ఎన్విరాన్మెంటల్ సమ్మిట్స్ రీసెంట్గా చేసినటువంటి రీసెంట్ ఎక్సర్సైజెస్, అదేవిధంగా న్యూ ఇన్నోవేషన్స్, లో చూసుకుంటే కొత్తగా మనము గగనయాన్ కావచ్చు, ఇవన్నీ కూడా న్యూ ఇన్నోవేషన్స్లోకి వస్తాయి. సో అవన్నీ స్పేస్ టెక్నాలజీలోకి వెళ్ళిపోతాం మనము. డిఫెన్స్లోకి వచ్చేసరికి కొత్తగా ఏమన్నా షిప్స్ తయారు చేసిన, వార్ షిప్స్, లేదా కొత్తగా ఏదైనా మిజైల్స్ తయారు చేసిన, రీయూజబుల్ రాకెట్స్ తయారు చేసినా కానీ మన న్యూ ఇన్నోవేషన్స్లో చూసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని మెయిన్ అవి ఏ మినిస్ట్రీస్ కిందకు వస్తాయి, చేసేటువంటి స్కీమ్స్ లేదా ప్లాన్స్, స్కీమ్స్ కానీ ప్లాన్స్ కానీ అవి ఏ మినిస్టర్స్ కిందకు వస్తాయి అనేది కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇది సమ్ ఎన్విరాన్మెంటల్ అవ్వచ్చు, లేదా ఏ ఫారెస్ట్ స్టేషన్ గురించి అవ్వచ్చు, లేదా పొల్యూషన్ బోర్డు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏ మినిస్ట్రీస్ కంట్రోల్లో ఉంటాయి, ఇస్రో ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఇస్రో ఎవరికి రిపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో అడిగే ఛాన్స్ ఉంటుంది, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత చూసుకుంటే కొన్ని మేజర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో మేజర్ కరెంట్ అఫైర్స్ని మ్యాక్సిమం వీటిలో కవర్ చేసుకోవచ్చు, లేదా అడిషనల్గా 1 year 1.5 year బుక్స్ దొరుకుతాయి మనకి అవైలబుల్గా మార్కెట్లో. వాటిని చూసుకునైనా మనము కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్స్ అనేవి వీటి నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి